నియోజకవర్గంలోని దాదాపు 168 పనులు 17 కోట్ల రూపాయలతో ఒకే సమయానికి ఈరోజు కూటమి నాయకుల సమక్షంలో ప్రజల చేత శంకుస్థాపన చేయడం జరిగింది. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో మూడోసారి ఈ విధంగా మనం శంకుస్థాపనలు నాయకుల సమక్షంలో ప్రజల చేత శంకుస్థాపన చేశాం. మొదటగా 339, రెండో విడత 240, ఇప్పుడు 168 పనులు 17 కోట్ల రూపాయలతో. ఏదో శంకుస్థాపన చేసినమా, శంకుస్థాపన ఏదో మాటలు చెప్పినాం అనే విధానం కాకుండా శంకుస్థాపన చేసిన రోజే 60 రోజుల్లో పూర్తి చేస్తామనే మాట చెప్పినాం. ఇంతకు మునుపు కూడా 2 సార్లు కూడా అదేవిధంగా చేశాం. ఈసారి కూడా శాసనసభ్యులు సేరెడ్డి గారి సారథ్యంలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో 60 రోజుల్లో ఇప్పుడు ఏదైతే శంకుస్థాపన చేశామో అవి కూడా పూర్తి చేస్తామని ప్రజలకి మాటిస్తున్నాం. అదేవిధంగా తప్పకుండా పూర్తి చేస్తాం. ప్రత్యేకంగా ఈ డివిజన్కి సంబంధించి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 31వ డివిజన్లో 8 కోట్ల 10 లక్షల రూపాయలతో వివిధ రకాల అభివృద్ధి పనులు, రోడ్లు కానీ, ట్రైన్లు కానీ, కరెంటుకు సంబంధించినట్టుగా చేశాం. గతంలో ఎప్పుడూ లేదు, ఎన్నడూ లేదు. 22 సంవత్సరాల కాలంలోనే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2 సంవత్సరాల లోపే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 600 కోట్లకు పైగా వివిధ రకాల అభివృద్ధి పనులు చేశాం. ప్రతి డివిజన్లో కూడా 8, 10, 12, 13 కోట్ల రూపాయలతో డెవలప్మెంట్ పనులు చేశాం. ఇంకా కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గం విలీన గ్రామాలు ఎక్కువ, పెద్ద పెద్ద డివిజన్లు, ఏరియాలు కూడా పెద్దవి, ఇంకా కూడా చేయాల్సిన తప్పకుండా భవిష్యత్తులో కూడా చేస్తామని తెలియజేస్తూ ఈరోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 168 పనులకి ఎక్కడికక్కడ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న కూటమి నాయకులకు, తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులకు మరియు ఎక్కడికక్కడ స్థానిక ప్రజలు భాగస్వాములై శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న ప్రజలకు అందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఎమ్మెల్యే గారి తరఫున, ఎమ్మెల్యే గారి ఆఫీస్ తరఫున ప్రతి ఒక్కరికి కూడా ప్రజలు భాగస్వాములను ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. భవిష్యత్తులో కూడా మరిన్ని అభివృద్ధి పనులకి వీలున్న త్వరలో శ్రీకారం చుట్టబోతున్నాం. కొండాయిపాళెం, అదేవిధంగా కరెంట్ ఆఫీసు, రైల్వే గేట్లు కూడా మంజూరైనాయి. అవి కూడా రాబో 2 నెలల్లో అవి కూడా శంకుస్థాపన కార్యక్రమం ఉంటుంది. ఇన్ని అభివృద్ధి పనులకు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో జరుగుతున్న ఇన్ని అభివృద్ధి పనులకు సహకరిస్తున్న, ఆశీస్సులు ఇస్తున్న గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, యువనేత నారా లోకేష్ గారికి, అదేవిధంగా రాష్ట్రానికి అన్ని విధాలా సహకరిస్తున్న గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, జిల్లా మంత్రివర్యులు గౌరవనీయులు పొంగూరు నారాయణ గారికి, ఆనం రామనారాయణ గారికి, పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, జిల్లా పార్టీ అధ్యక్షులు, తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు గౌరవ శాసనమండలి సభ్యులు బేదా రవిచంద్ర గారికి, ఇన్ఛార్జి మంత్రి ఫరూక్ గారికి, వీరందరూ కూడా ప్రత్యేకంగా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తారు. మొట్టమొదటిసారిగా మన నెల్లూరు జిల్లాలో క్యాన్సర్ సంబంధిత సంపూర్ణ వైద్య సేవలు ఇప్పుడు మన మెడికవర్ హాస్పిటల్ నందు అందుబాటులో. అత్యాధునిక సాంకేతిక పద్ధతుల్లో దక్షిణ భారతదేశపు మొదటి హాల్సియన్ రేడియేషన్ మిషన్ తో క్యాన్సర్ కు రేడియేషన్ చికిత్స, నిష్ణాతులైన వైద్య నిపుణులు, మెడికల్ సర్జికల్ రేడియేషన్ ఆంకాలజిస్టులు, న్యూక్లియర్ మెడిసిన్ ఫిజిషియన్ అన్ని వేళలా అందరికీ అందుబాటులో. అన్ని రకాల క్యాన్సర్ చికిత్సలను డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకం ద్వారా నిర్వహించుదురు. మరిన్ని వివరాలకు 086135003551 ను సంప్రదించండి. మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్, NH5, చింతారెడ్డిపాలెం క్రాస్ రోడ్, నెల్లూరు.